తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 113 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, తెలుగు రాష్ట్రాల నుంచి 5 కోట్లు, కర్ణాటక నుంచి 12 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, ఇక హిందీ నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 55 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీ మొదటి వారంలో 190 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి అద్భుతమైన కలెక్షన్స్ అని చెప్పాలి. ఇది మన తల అజిత్ కెరియర్లోని హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే డే 1 51 కోట్లు, అది అతని కెరియర్లో హయ్యెస్ట్. అలాగే మొదటిసారి 190 కోట్లు చూశాడు. ఇంతకుముందు వచ్చిన విడాముయార్చి 150 కోట్లు కలెక్ట్ చేస్తే టోటల్ రన్లో ఇప్పుడు 190 కోట్లు వచ్చాయి. సో ఈ వారంలో 200 కోట్లు గ్రాస్ కూడా మొదటిసారి 200 కోట్లు టచ్ చేయబోతున్నాడు మన తల అజిత్. ఇక ఈ 190 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 93 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 114 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 93 కోట్లు వెనక్కి వచ్చేసి మొదటి వారంలో, అంటే 80% వెనక్కి వచ్చేసింది. మరో 21 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 21 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 40 నుంచి 42 కోట్లు గ్రాస్ రావాలి. అది కూడా మేజర్గా తమిళనాడు అండ్ ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి రావాలి. సో ఈ వీకెండ్ రేపు గుడ్ ఫ్రైడే హాలిడే ఉంది. శని ఆదివారంలో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక లాభాలు కూడా తీసుకుంటుంది. ఖచ్చితంగా హిట్టే సినిమా తమిళ్ వరకు. ఇక తెలుగులో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ మన తెలుగు వాళ్ళే రిలీజ్ చేశారు, ఓన్గా రిలీజ్ చేశారు. 4 కోట్ల టార్గెట్తో రిలీజ్ అయింది. బట్ 1.5-2 కోట్ల వరకే వచ్చింది షేర్. ఇంకా 2 కోట్లు రావాలి, కష్టమే. తెలుగులో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. బట్ కర్ణాటకలో, కేరళలో బాగానే వచ్చాయి. పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఫ్లాప్ అయినా కానీ బట్ తమిళ్ వరకు అయితే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది అంటే నేను చూశాను సినిమా, నాకేం నచ్చలేదు సినిమా. బట్ తమిళ వాళ్ళకి స్టార్ హీరో కాబట్టి వాళ్ళకి బాగా నచ్చింది సినిమా. అది మన సునీల్ ఉన్నాడు దాంట్లో, డైరెక్టర్ అదిక్ రవిచంద్ర. ఇంతకుముందు మార్క్ యాంటనీ సినిమా తీశాడు. హీరోయిన్గా త్రిష ఉంది. ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు, కానీ నాకైతే నచ్చలేదు సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. అది మన తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయిన మొదటి వారంలో 190 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 93 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 114 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 93 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 21 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. 21 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 40 నుంచి 42 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి వచ్చేస్తాయి. సినిమా తమిళ వరకు క్లీన్ హిట్ అవుతుంది. అండ్ తల అజిత్ కెరియర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ పెట్టబోతుంది. ఫస్ట్ 200 కోట్ల సినిమా కాబోతుంది. ఓకే, బాయ్.